సో జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంకొక దాదాపు కొన్ని గంటల్లో అంటే దాదాపు 24-48 గంటల్లోపే ప్రచారం ముగియబోతుంది. సో ప్రచారం ఎలా జరుగుతుంది, నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రేఖా బోయలపల్లి, వైస్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్. ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. నవీన్కి చాలా మంచి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. అంటే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తే సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో సర్వేలు కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సర్వేలు అన్నింటిలో కూడా నవీన్ యాదవ్ సెకండ్ ప్లేస్లో, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పి సర్వేలు వస్తూ ఉన్నాయి. సర్వేలు గతంలో తారుమారైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, అలా కూడా అనుకోవచ్చు కదా. అంటే ఏ అంశాలు నవీన్ యాదవ్ గెలుపు కారణం అవుతాయి? నవీన్ యాదవ్ని వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయన సేవా దృక్పథం ఒకటి, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఒకటి, రెండు కూడా నవీన్ విజయానికి దోహదపడతాయి. అంటే కొంత ప్రతిపక్షం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొంత రౌడీ చెప్తున్నా కదా. నవీన్ ఓపెన్ గా ఛాలెంజ్ చేసిండు, దమ్ముంటే కేటీఆర్ నిరూపిస్తావా నేను రౌడీ షీటర్ అని, లేకపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటావా నిరూపించలేకపోతే అని ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా. మరి కేటీఆర్కి దమ్ము లేదా, వచ్చి నిరూపించాలి కదా. ఊరికే మాటలు చెప్పడం ఎందుకు? రౌడీ షీటర్లు మీ పార్టీలో ఉన్నారు. నిన్నగాక మొన్న ఈ రీసెంట్గా సల్మాన్ బాయ్ని చేర్చుకున్నావు, ఆయన మీద 29 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది, పోక్సో కేసు ఉంది. మరి దానికి ఏమంటారు? అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు మరి టికెట్ ఇస్తారు. మరి ఇదే శ్రీశైలం యాదవ్ గారి కుటుంబానికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చినప్పుడు మీకు రౌడీ షీటర్లు అనిపించలేదా? అంటే మీ పార్టీలోంచి బయటకు వస్తే రౌడీ షీటర్లా? ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇంకా కొంతమంది ఆరోపణ ఏంటంటే నవీన్ యాదవ్కి చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నవీన్ యాదవ్కి చాలా క్లీన్ ఇమేజ్ ఉంది, కానీ వాళ్ళ నాన్నగారికి ఉన్న ఇమేజ్ వల్ల నవీన్ యాదవ్ కొంత నెగిటివ్ అవుతుందని కూడా టాక్ వినపడుతుంది. ఎవరన్నారు? ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారికి గత 40 సంవత్సరాలుగా మీరు ఎక్కడైనా కూడా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఏ బస్తీలో అడిగినా కూడా ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండో, ఎంతమందికి పేదలకు ఆయన ఆర్థికంగా సహాయం చేసిండు, సామాజిక సేవలో ముందున్నాడు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అట్లా అనుకుంటే కేసీఆర్ గారిని కూడా పాస్పోర్ట్ దొంగ అని రకరకాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటారు. మరి ఆయన ముఖ్యమంత్రిని చేయలేదా ప్రజలు? ఓకే. సో అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ కేవలం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అజర్జన్కి మంత్రి పదవి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతుంది, మతాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మతాలని ముందటేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ పార్టీ. ఏ ఎలక్షన్కైనా ముందు మతాలని, మత విధ్వంసాలను రెచ్చగొట్టే పార్టీ బీజేపీ పార్టీ. అజారుద్దీన్ ముస్లిం అవ్వడం పాపం అండి, ఆయనకు మంత్రి పదవి ఇవ్వకూడదని చెప్పి ఇప్పుడు మనం దాన్ని ముందు పెట్టడం అంటే ముస్లిం అయితే మంత్రి పదవి ఇవ్వకూడదా? అంటే ముస్లిం అయితే ఓట్ల కోసం మాత్రమే వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలన్నా? అంటే ఈ ఆలోచన విధానం అనేది చాలా బీజేపీ ఒక నైతికతకు నిదర్శనం. ఫైనల్గా అంటే అసలు నవీన్ యాదవ్ ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం సమాధానం? నవీన్ యాదవ్ చదువుకున్నాడు, యువకుడు, మీ బస్తీలో పుట్టి పెరిగిన పిల్లవాడు, మీ పిల్లలతో కలిసి పెరిగి మీ బిడ్డలాగా మీ కళ్ళ ముందు తిరిగినవాడు, ఇక్కడ సమస్యలన్నీ తెలుసు, మృదు స్వభావి, డౌన్ టు ఎర్త్ పర్సన్, మీ అందరికీ అందుబాటులో ఉండేవాడు, ఏ పదవి లేకున్నా చాలా సామాజిక సేవ చేసిన అబ్బాయి కాబట్టి ఇంకా అతనికి పదవి ఉంటే కూడా ఇంకా చక్కగా మీ పీపుల్స్ని అభివృద్ధి చేస్తాడు, మీ అందరికీ కూడా ఆపదలో తోడుంటాడు. కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.